నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. బార్డర్లో టెన్షన్, అరేబియా సముద్రంలో నేవీ విన్యాసాలు, రంగంలోకి ఐఎన్ఎస్ సూరత్. అసలు ఏం జరుగుతుంది? పాక్తో యుద్ధం జరగబోతుందా? అసలు ఈ ఉగ్రమూకలను పూర్తిగా తుదమిట్టించడానికి భారత్ ముందున్న లక్ష్యాలు ఏంటి? ఓ పక్క అణ్వాయుధాస్త్రాలు ఉన్నాయంటున్నారు, దాని మీద కూడా వాళ్ళు దాడి చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ రిమోట్ చైనా చేతికి వెళ్తే పరిస్థితి ఏంటి? ఏం కుట్ర జరుగుతుంది? కుట్ర నేపథ్యంలోనే పాకిస్తాన్ ఇంతకు తెగబడిందా ఉగ్రమూకల రూపంలో? ఇవన్నీ కూడా ఈరోజు భారత్ ముందున్న ప్రశ్నలు. దీని మీదే సర్వత్రా కోట్లాది మంది ఆందోళన కలుగుతున్నది. మరొక వైపు రక్తం మరిగిపోతున్నది వాళ్ళకి. ఏంటిది? ఏ దేశంలో ఉంటున్నాము? మన దేశంలోకి వచ్చి ఇతర దేశస్తులు ఉగ్రమూకలు అన్యాయంగా చంపుకుంటుంటే ఎంతకాలం ఇది భరించాలి? ఎందుకు దీనికి ఫుల్ స్టాప్ పెట్టట్లేదు? ఇందులో ఉన్న ఆంతర్యాలు ఏంటి? ఇవన్నీ చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు ఈనాటి ప్రైమ్ డిబేట్లో వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ డైరెక్టర్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. అలాగే ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు కాసేపట్లో లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ఇంకా ఫారూక్ సిబ్లీ గారు, మైనారిటీ హక్కుల వేదిక కన్వీనర్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్, చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా మనం వివిధ కోణాల్లో చర్చించుకోవడం జరిగింది. కానీ భారత్ ముందున్న అసలు లక్ష్యాలు ఏంటి? పాకిస్తాన్ ఇంకా కూడా కవ్వింపు చర్యలు చేస్తున్నది. యుద్ధానికి మేము సిద్ధమని చెప్పి వాళ్ళ సంకేతాలు ఇస్తున్న నేపథ్యం వాళ్ళు కూడా విన్యాసాలు చేసుకుంటున్నారట. మరొక వైపు అరేబియా సముద్రంపై నేవీ విన్యాసాలు జరగడం, పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితుల్లో అన్నా బుద్ధి చెప్పాలి అని చెప్పి భారత కృతనిశ్చయానికి వచ్చినట్లుగా తెలుస్తున్న నేపథ్యం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకవేళ వార్ వరకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఈ సందర్భంగా ముఖ్యంగా చర్చలో ఉన్న పెద్దలకు నమస్కారం. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధాలు, ఆ తర్వాత చిన్న చిన్న యుద్ధాలు అన్నవి ఇంట్రొడక్షన్ లో మనం మాట్లాడుకోవడం చాలా అవసరం. భారత పాకిస్తాన్ మధ్య మొదటి యుద్ధం ఎప్పుడైతే జరిగిందో అది 1947. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో అక్కడ నుంచి ట్రైబల్ రూపంలో అక్కడ పాకిస్తాన్ సేనలు ముందుకు వచ్చి అక్కడ సుమారుగా మనకు 15 నెలలు మొదటి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. అందువల్ల మనం కొంత భాగాన్ని కోల్పోయాం. అదే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, పిఓకే. తర్వాత గిల్గిట్ బల్టిస్తాన్ అని ఈ 2 ప్రాంతాలను ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఆక్యుపేషన్ లో ఉంది. ఆ తర్వాత మనం యుఎన్ దగ్గరికి వెళ్ళాము, సీజ్ ఫైర్ జరిగింది, లైన్ ఆఫ్ కంట్రోల్ అన్నది ఒకటి వచ్చింది. ఆ తర్వాత రెండవ యుద్ధం మీరు చూసుకుంటే అది 1965 లో జరిగింది. దీన్ని పాకిస్తానే మొదలుపెట్టింది. దాని పేరు ఆపరేషన్ జిబ్రాల్టర్ అంటారు దీన్ని. దాన్ని మళ్ళా కశ్మీర్ లో ఒక విధమైన విప్లవాన్ని సృష్టించడానికి వాళ్ళు 1965లో చేసిన ఇది 1 నెల జరిగింది. తర్వాత పెద్ద ఫైటింగ్ జరిగింది భారత్ పాకిస్తాన్ దగ్గర. ఆ తర్వాత ఫైనల్ గా తాష్కంట్ అగ్రిమెంట్ అని జరిగింది. అప్పుడు మన లాల్ బహదూర్ శాస్త్రి గారి అక్కడికి వెళ్ళడం, ఆయన తర్వాత అక్కడే ఆయన మరణించడం, ఇవన్నీ కూడా జరిగాయి. మూడవది 1971 అంటే బంగ్లాదేశ్ యొక్క విముక్తి. ఇది భారతదేశానికి పాకిస్తాన్కి జరిగింది. అది 13 రోజులు మాత్రమే జరిగింది. అందులో భారతదేశం విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ అనే కొత్త దేశం వచ్చింది. సుమారుగా 93,000 మంది పాకిస్తాన్ ట్రూపులు సరెండర్ అయ్యాయి ఇందులో. ఆ తర్వాత సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఆ తర్వాత మనందరికీ తిరిగిన కార్గిల్ 1999లో, ఇది సుమారుగా 2 నెలలు జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఐఎస్ఐ వాళ్ళ మద్దతుతో మిలిటెంట్స్ ను వీళ్ళని తీసుకొచ్చి మన ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆక్యుపై చేయడం జరిగింది. ముఖ్యంగా టైగర్ హిల్ కావచ్చు, టొలోలింగ్ కావచ్చు, వీటన్నిటినీ కూడా మళ్ళా మనం జయించుకున్నాం. ఆ తర్వాత 2 పక్కలా కూడా నష్టాలు జరిగాయి. ఇవి ప్రధానంగా జరిగిన యుద్ధాలు. ఆ తరువాత 2001లో మీ అందరికీ తెలుసు, డిసెంబర్లో భారత పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు ఆపరేషన్ పరాక్రమ్ అని భారతదేశం ముందుకు వెళ్ళి సుమారుగా అది 10 నెలలు భారతదేశము పాకిస్తాన్ సైన్యాలు ఎల్ఓసికి ఇరువైపులా వాళ్ళు మొబిలైజ్ చేసి పెట్టుకున్నారు. భారతదేశం సుమారుగా 5 లక్షల మంది ట్రూప్ ని మొబిలైజ్ చేసింది. కానీ యుద్ధం ఏమీ జరగలేదు. కానీ ఇరుపక్కలకు కూడా పెద్ద ఈ డబ్బులు వెచ్చించాల్సి వచ్చింది. అంటే కాస్ట్ జరిగింది. 10 నెలలు
5 లక్షల మందిని ట్రూప్స్ అక్కడ మెయింటైన్ చేయడం అంటే, ఆ తర్వాత కూడా కొన్ని మైనింగ్ ఇలాంటి సంఘటనలు జరిగి కొంతమంది సైనికులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఊరి 2016లో సెప్టెంబర్లో ఊరి అనే దగ్గర 19 మంది భారతీయ సైనికులని ఉగ్రవాదులు చంపారు. అప్పుడు కూడా భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది 2016లో. ఆ ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎల్ఓసిని క్రాస్ చేసి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఏవైతే ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు సమూలంగా నాశనం చేసి, అది ఓవర్ నైట్ ఆపరేషన్. ఊరి అటాక్ సెప్టెంబర్ 18 జరిగితే సెప్టెంబర్ 28, 29 ఒక రోజు మనం చేశాం. సో ఈ విధంగా క్రాస్ బార్డర్ ను దాటి ఈ విధమైన స్ట్రైక్ జరిగింది మనకి. తరువాత ఫైనల్ గా మీరు చూసుకుంటే మన పుల్వామాలో ఫిబ్రవరి 14, 2019 40 మంది సిఆర్పిఎఫ్ జవానుల్ని పాకిస్తాన్ సూసైడ్ బాంబర్లు జైషే మహమ్మద్కి చెందిన వాళ్ళు హతమార్చారు. ఆ సందర్భంగా మళ్ళా ఫిబ్రవరి 14 ఇది జరిగితే ఫిబ్రవరి 26 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అక్కడికి వెళ్ళి బాలాకోట్ అన్న దాంట్లో ఉగ్రవాదులని పూర్తిగా అక్కడ వాళ్ళ సైనిక శిబిరాలన్నింటినీ కూడా మట్టుపెట్టి వచ్చింది. కాబట్టి ఇది ఎందుకు చెప్పానంటే, ఇంతకు ముందు మన భారత పాకిస్తాన్ మధ్య ఏ విధమైన చర్యలు జరిగాయి అంటే, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంగా కూడా ఊరి అటాక్ కావచ్చు, లేకుంటే పార్లమెంట్ అటాక్ కావచ్చు, లేకుంటే పుల్వామా అటాక్ కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో కూడా యావత్ భారతదేశంలో కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితి అప్పుడు ఉద్భవించింది. ఆ సందర్భంగా మనం ఏ విధమైన చర్యలు తీసుకున్నామన్నది చూస్తే ప్రస్తుతం అటువంటి పరిస్థితులే భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి భారతదేశం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అన్నది ప్రధానంగా మనం అంటే ఒక్క అంశం అండి ఇందులో. ఇంతకు ముందు జరిగిన ఆ అటాక్లు ఇవన్నీ కూడా ఒక అంశం అయితే, అణ్వాయుధాలు అనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు, దాని గురించి బెదిరిస్తున్నారు అని మాట్లాడేది. అది సాధ్యమా ఆ రకమైన వారికి దిగడం? ఎందుకంటే అణ్వాయుధాలు అన్నవి ఇరు దేశాల దగ్గర ఉన్నాయి. భారతదేశం దగ్గర కూడా ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఏంటంటే ఇట్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్. ఆల్మోస్ట్ పాకిస్తాన్కి ఏకాకిగా ఉంది ఇప్పుడు ప్రపంచంలో. కాబట్టి అటువంటి దేశం ఏ స్థాయికి వెళుతుంది అన్నది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనకు పోయేదేముందన్న భావనలు కూడా వాళ్ళలో వ్యక్తమవుతున్నాయి. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఒక అణ్వాయుధం ఉన్న దేశంతో ఏ విధంగా మనం మన చర్యలు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే అమెరికాకు ఇరాన్కు మధ్య కూడా ఆ చర్చలు జరుగుతున్నాయి. లేకుంటే ఎందుకంటే ప్రధానంగా ఇరాన్ దగ్గర కూడా అణ్వాస్త్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అమెరికా కూడా దుందుడుకు చర్యలు తీసుకోకుండా వాళ్ళతో చర్చలకు పిలుస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితులలో మనం ఏ విధమైన స్ట్రాటజీని అడాప్ట్ చేయాలి అన్న దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా పాకిస్తానే జనరల్ గా అగ్రెసివ్ గా ఉంటుంది. మనం ముందు చూసిన విషయాల్లో కూడా వాళ్ళు ఏదైనా చేసిన తర్వాత భారతదేశం దానికి రియాక్షన్ ఇస్తూ వచ్చింది. సో ఇప్పుడు కూడా పెహల్గావ్లో కూడా పాకిస్తాన్ సపోర్ట్ ఉన్న ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో టిఆర్ఎఫ్ వాళ్ళు తీసుకున్న చర్యలను మళ్ళా పాకిస్తానే మళ్ళా దుందుడుకు చర్యలు మొదలుపెట్టి వాళ్ళ సైన్యాన్ని ఎల్ఓసికి పక్కగా వాళ్ళను మోహరించడం, తర్వాత వాళ్ళ ఫైటర్స్ అందరినీ కూడా అరేంజ్ చేయడం, తర్వాత సిమ్లా అగ్రిమెంట్ను రద్దు చేయడం, ఇవన్నీ కూడా వారు చేస్తున్న కొన్ని దుందుడుకు చర్యలు. సో ఈ సందర్భంగా భారతదేశం ఏ విధంగా స్పందిస్తుందన్న దాని గురించి ఈ చర్చలన్నీ కూడా మనకు జరుగుతున్నాయన్నది నా ఇనీషియల్ రియాక్షన్. వర్మ గారు. రైట్, ఓకే. మనతో పాటుగా ఫారూక్ సిబ్లీ గారు కూడా ఉన్నారు. సిబ్లీ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్, అసలు ఏం జరుగుతుంది? ఏ మూలాలు చూసినా సరే పాకిస్తాన్ వైపే చూపించే పరిస్థితి. ఇది ముస్లిం సమాజానికి అంతటికీ కూడా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా జరుగుతున్న నేపథ్యం. మరి వాళ్ళే ముఖ్యంగా ఇందులో ఉంటున్నారు కొంతమంది. దీనివల్ల లక్షలాది మంది ఇబ్బంది పడే పరిస్థితి. ఈరోజు అమిత్ షా గారు ఒక హుకుం జారీ చేశారు. పాకిస్తానీలు ఎవరైతే ఇండియాలో ఉన్నారో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆయన ప్రత్యేకంగా ఫోన్ చేసి ఎవరు ఉంటారో వాళ్ళని పంపించేయండి అన్నారట. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. అలాగే 99 ప్రేక్షకులు కూడా నమస్కారం తెలియజేస్తూ, సార్ నాకు ఒక విషయం అర్థం కాదు. పాకిస్తాన్ లో ఎవడో నీచ్ కమీన్ కుత్తేగాడు ఓ పని చేస్తే దానికి భారతదేశంలో ఉన్న ముస్లింలకి ఏంటండి సంబంధం అసలు? అబ్సల్యూట్లీ నాట్.
ఆ స్టూపిడ్ ఫెలోస్ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు, నేను ప్రతిసారి ఈ అంశంపై మాట్లాడటం కన్నాను, భారతదేశం యొక్క ఐక్యత సమగ్రతపై ఏదైతే దాడి జరిగిందో, ఈ దాడికి వ్యతిరేకంగా యాజ్ ఏ ఇండియన్స్, నాకు టోపీగడ్డ ఉన్నంత మాత్రాన నేను ముస్లింని, లేకపోతే ఇంకోటి క్రిస్టియన్, లేకపోతే ఆయన బీజేపీలో ఉన్నాడు, ఈయన కాంగ్రెస్ లో ఉన్నాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్, వీ హ్యావ్ టు స్టాండ్ అబౌవ్ ఆల్. అందరికన్నా పైన నుంచొని మనం ఈ రోజున మనం కేవలం భారతీయులం లాగా మనం రియాక్ట్ కావాల్సినటువంటి పరిస్థితి సార్. ఈ పని ఎవడు ఎంత దరిద్రుడు ఏ మతం చేలో ఉన్నవాడు చేసినా గానీ అది తప్పే. దాన్ని ఎవడు కూడా సమర్థించడానికి అసలు అవకాశమే లేదు. ఈ రోజున భారతదేశంలో అంటే టాపిక్ వస్తుంది కాబట్టి పదే చెప్పాల్సి వస్తుంది. ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఏదైతే ట్విన్ నేషన్ థియరీ ఉందో సార్, ఆ ట్విన్ నేషన్ థియరీకి వ్యతిరేకంగా ఉన్నవారు మాత్రమే ఈ రోజు భారతదేశంలో ఉన్నాం సార్. ఆ రోజు ఏదైతే పాకిస్తాన్ కి ఏదైతే డిమాండ్ వచ్చిందో దానికి వ్యతిరేకంగా మేము నుంచినటువంటి వాళ్ళ యొక్క సంతతి మేము ఇక్కడ ఉన్న వాళ్ళం. పాకిస్తాన్ ని లెఫ్ట్ తో తన్ని ఈ దేశం మాది, మేము ఇక్కడ ఉంటాం. మీ దగ్గర ఆప్షన్ లేదు సార్, మీ దగ్గర ఆప్షన్ లేదు, నా దగ్గర ఆప్షన్ ఉంది. నా దగ్గర ఇన్ ద సెన్స్ నా పూర్వీకుల దగ్గర ఆప్షన్ ఉంది. వీ కెన్ గో టు దట్ కంట్రీ, బట్ వి నెవర్ చూస్ ఇన్ దట్ కంట్రీ అండ్ we are very much proud to say that we are by chance we are not Indians, by choice we are Indians. బై చాయిస్ యూఆర్ ఇండియన్స్. మేము కోరుకున్నాం ఈ దేశంలో ఉంటామని చెప్పేసి. ఈ దేశం యొక్క సమగ్రతపై, ఈ దేశం యొక్క సెక్యూరిటీపై కనుక ఎవడైనా కానీ వేలెత్తి చూపిస్తే, గతంలో మన ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మరలా ఇంకోసారి నేను రిపీట్ చేస్తున్నా, గతంలో ఏదైతే మన స్వాతంత్ర ఉద్యమం ఉందో దానికన్నా ముందు కూడాను ముస్లింల యొక్క పాత్ర ఏమిటి అనేది నాకు తెలుసు, మన అందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏంటి అనేది కూడా తెలిసిందే. ఎంతమంది ఏ విధంగా రక్తం చిందించారో అనేది కూడాను తెలిసిందే. అవసరం పడితే కనుక అందరికన్నా ముందు వరుసలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు, ఆ భారతీయుల్లో అందరికన్నా ముందు వరుసలో ఇన్షాల్లా తప్పకుండా ముస్లిం సోదరులే ఉంటారు. ఇందాకే సార్ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు 1965 యుద్ధం గురించి మాట్లాడారు. ఆ 1965 యుద్ధంలో బ్రిగేడర్ ఉస్మాన్ ఆయన దాన్ని లీడ్ చేశాడు సార్. ఆ బ్రిగేడర్ ఉస్మాన్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కైండ్లీ కరెక్ట్ మీ సార్, ఏమన్నా తప్పు ఉంటే కానీ నన్ను కరెక్ట్ చేయవచ్చు సార్ గారు కూడాను. 1965 యుద్ధంలో బ్రిగేడర్ ఉస్మాన్ గారికి అప్పుడు పాకిస్తాన్ నుంచి ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, మేము మీకు ఆర్మీ చీఫ్ చేస్తాం, మీ భారతదేశాన్ని వదిలిపెట్టి మీరు పాకిస్తాన్ వైపు రండి, మీరు ఒక ముస్లిం అని చెప్తే, ఆయన ఏ మాత్రం కూడాను వాళ్ళ యొక్క ఆఫర్ ని స్వీకరించిన తర్వాత సంగతి, ఆయన ఆ యుద్ధంలో ఆయన చనిపోతాడండి. ఆ యుద్ధంలో ఆయన ప్రాణాలు త్యాగం చేస్తాడు ఈ భారతదేశం కోసం. ఇక్కడ వస్తున్న ఇబ్బంది ఏంటంటే సార్, మతం అనగానే సార్ చూడండి సార్, క్రిస్టియానిటీ వరల్డ్ లో టాప్ లో ఉన్నటువంటి మాక్సిమం కంట్రీస్ లో ఉన్నటువంటి రిలీజియన్ క్రిస్టియానిటీ. దాని తర్వాత ప్లేస్ లో ఉన్నది ఇస్లాం. సౌదీ అరేబియాలో అనేకమైనటువంటి చోట్ల దాదాపు 54-55 కంట్రీల్లో ఇస్లాం ఉంది. అక్కడెవడో చేసినటువంటి తప్పుకి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకి మీరు క్వశ్చన్ మార్క్ లో పెడితే ఎన్నిసార్లు మేము దీన్ని చేసుకోవాలి సార్? ఈ రోజున వాళ్ళు చేస్తుంది కూడాను అదేనండి. మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఈ రోజున అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీలు ఇది నా దేశం అని చెప్పేసి వాళ్ళు స్వీకరించడం మొదలు పెట్టారు. ఈ రోజున ఈ అటాక్ జరిగిన తర్వాత ఈ రోజున వాళ్ళు అందరు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. నేను 100% అనండి, బట్ మెజారిటీ చాలా డ్రాస్టిక్ చేంజ్ అనేది వచ్చింది. ఇది భరించలేక వారు చేసినటువంటి కుట్ర. వాళ్ళు కేవలం 26 మందిని చంపేశారు అనేది మన కంటికి కనిపిస్తుంది, కానీ నా భావనలో మట్టుకు వారు యావత్తు కాశ్మీరీలను కూడా చంపివేశారు. వాళ్ళు ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అక్కడ కాశ్మీరీల్ని కనుక మీరు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క మేజర్ ఇన్కమ్ సోర్స్ అనేది పర్యాటక రంగం యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా కూడాను వారి యొక్క ఆర్థిక పరిస్థితి పర్యాటక రంగంపై డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజు కాశ్మీర్కి మీరు వెళ్తారా? నేను వెళ్తానా? మన రాష్ట్రం నుంచి ఎవరు వెళ్తారా? మన దేశం నుంచి ఎవరు వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే కనుక ఏమవుతుంది? నిజంగా వాళ్ళు ముస్లిమ్స్ అయ్యి ఉండి, నిజంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్కి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉంటే కనుక ఈ పని చేస్తారా? చేయరు. వాళ్ళు అక్కడ 1 shot 2 birds. వాళ్ళు యూజ్ చేసినటువంటి స్ట్రాటజీ ఏంటంటే, ఒకటి, కాశ్మీర్ కి ఎవరు కూడాను రాకూడదు. ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ ఆకలి దిప్పలు అనేది పెరుగుతాయో ఆటోమేటిక్ గా డబ్బుల దగ్గరకు వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడాను 3 పూట్ల తినాలి కదా. వాడు ఆటోమేటిక్ గా టెర్రరిజం వైపు మొగ్గు చూపిస్తారు. ఫారూక్ గారు, మీ ఆవేదన అర్థమైంది. మొన్న
ఆ చంపిన ఇన్సిడెంట్ ఒకసారి మీరు విని న్యూస్ అది మీరు ఫాలో అయ్యారే 100% సార్. కాదండి కాదండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ బీన్ ఫాలోయింగ్. మీరు చంపిన వాడు ముస్లిం అని చెప్పేసి చూస్తున్నారు. ఎవరైతే లేదు దానికోసం చెప్పట్లేదండి, అది కాదు నేను అందులోకి వెళ్ళలేదు. వినండి నేను అందులోకి వెళ్ళలేదండి. అది ఎవరు చంపారో ముస్లిమా అని నేను మాట్లాడడం గురించి నేను మాట్లాడలేదు. ఆ చంపిన తీరు గురించి నేను మాట్లాడుతున్నాను. ప్యాంటు తీసి జిప్పు ఊడతీసి ఎవరో తెలుసుకొని నువ్వు హిందువా లేకపోతే నువ్వు ముస్లింవా నువ్వు క్రిస్టియన్వా అని చెప్పి ఒక పదాన్ని మాట్లాడమని, అది మాట్లాడలేకపోతే గుండెల మీద తుపాకీ పెట్టి కాల్చి వాళ్ళు ఆవిడ కన్నీరు పెట్టుకుని కాదండి నా భర్త చనిపోయాడు నన్ను చంపి అంటే వెళ్ళి నీ మోడీకి చెప్పుకో అంటున్నారు అంటే అసలు ఏం చెప్పాలి? అక్కడే కదా సార్, అక్కడే మీరు ఇంకో స్ట్రాటజీ. నా రెండో పాయింట్ మీరు వింటే కనుక నాకు మీకు అర్థమైపోతుంది. రెండో పాయింట్ ఏంటంటే ఈ అంశాన్ని వారు అక్కడ లేవదీసి మన దేశంలో హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి ఐక్యతని చెడగొట్టాలి అని చెప్పి పాకిస్తాన్ ని కరెక్ట్ గా మన దేశం యొక్క ఆర్మీ లేకపోతే మన దేశం కనుక అనుకుంటే ఎంతసేపు సార్, ఎంతసేపు చెప్పండి. వాళ్ళని కన్నెర్ర చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందనేది మన అందరికీ తెలిసిందే. కానీ స్టిల్ వాళ్ళు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటే కనుక దే హావ్ బీన్ ప్లేయింగ్ మైండ్ గేమ్. వాళ్ళు ఒకటి కాశ్మీర్ని అడ్డు పెట్టుకుని వాడుతున్నారు, రెండోది మతాన్ని అడ్డు పెట్టుకుని వాడుతున్నారు. మీరు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే, ఏదైతే ఐక్యత ఉందో ఆ ఐక్యతని కనుక చిన్నాభిన్నం చేస్తే ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా భారతదేశాన్ని మనం వీక్ చేయవచ్చు అని చెప్పేసి. కానీ నేనేమంటున్నాను, ఈ సమయం ఈ మతం గురించి లేకపోతే వాడు పన్నిన పన్నాగంలో మనం వాడు చొన్నినటువంటి కుట్రలో మనం ఆ కుట్రలో భాగస్వామ్యం అవ్వకుండా వారు పన్నిన ఏదైతే పన్నాగం ఉందో దాంట్లో మేము పన్నాగం ఇవన్నీ ఒకటి ఫరూక్ గారు నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, మీరు కూడా సూటిగా సమాధానం చెప్పండి. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దీనికి సంబంధించి భారతదేశంలో ఉన్న, మీరు భారతీయులని చెప్తున్నారు, మీకు ఇక్కడ పౌరసత్వం ఉన్నంటున్నారు, మీ తాతల దగ్గర నుంచి మీరు ఇక్కడే ఉన్నారంటున్నారు, మీకు ఆ హక్కు ఉంది, ఖచ్చితంగా ఉంది కూడా. కానీ ఇక్కడ ఉంటూ ఇక్కడ గాలి పీలుస్తూ కొంతమంది ట్వీట్లు చేస్తున్న నేపథ్యం, శుభాకాంక్షలు చెబుతున్న నేపథ్యం, ఒక అమ్మ కాదండి ఒక అస్సాంలో ఒక ఎమ్మెల్యే అయితే ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. మరి దీన్ని ఏ రకంగా చూడాలి? చెప్పు విడిచి కొట్టాలి అంటాను కదా సార్. చెప్పు కూడా మామూలుగా విడిచి కొట్టకూడదు, పెంటలో పెట్టి దాని తర్వాత కొట్టాలి అటువంటి లఫంగి గాళ్ళని. వాడు ఎవడో వాళ్ళని ఖచ్చితంగా దాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం సార్. ఖండించడం కాదు, ఇక్కడ చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు అది కాదు సార్. ఇప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో నాకు అనేకమైనటువంటి అంశాల్లో నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నా ఇంటి వరకే. నా ఇల్లు అంటే నా భారతదేశం. నాకు ప్రతి భారతీయుడు కూడా 2 ఇళ్ళు ఉంటాయండి. ఒకటి వాడు నివసిస్తున్న ఇల్లు అయితే, రెండోది దేశం. ఈ దేశం అతిపెద్ద ఇల్లు. ఈ ఇంట్లో మొగుడు పెళ్ళాలు 4 ఉంటేనే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉంటాయి, మేము చూసుకుంటాం అది. కానీ ఇందులో వేరే వాడు తలదూర్చి మాట్లాడేటటువంటి ఏదైతే ఇటువంటి చేష్టలు ఉన్నాయో వీటిని ఖచ్చితంగా దానికి మనం ఖండం చేయాల్సిందే, దాన్ని మనం శిక్షించాల్సిందే, అందులో అనుమానం లేదు. నాకు ఇవాళ చాలా సంతోషం కలిగిస్తారు, 1 minute లో కంప్లీట్ చేస్తానండి. నాకు ఇవాళ చాలా సంతోషం కలిగించిన అంశం ఏంటంటే, సరే అనేకమైనటువంటి రాజకీయ వైరుధ్యాలు ఉంటాయి, నేను రాజకీయం మాట్లాడలేదు. బట్ ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క ఒక ప్రెస్ మీట్ వింటూ, ఆయన ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడే ఆయనకి అమిత్ షా గారి ఫోన్ వచ్చింది. ఆయన ఏమో పక్కన ఆరవ్ సాబ్ అని చెప్పేసి ఆయన పక్కన జరిగి ఆయన చెప్తాడు, సరే ఇది రాజకీయంగా మాట్లాడితే కనుక నేను వేరే వర్షన్ మాట్లాడతాను, ఎందుకంటే నాకు అసదుద్దీన్ ఓవైసీ గారిపై ఉన్నటువంటి అభిప్రాయం వేరు. కానీ ఈ అంశంలో అమిత్ షా గారు అసదుద్దీన్ ఓవైసీ గారికి ఫోన్ చేయడం, ఓవైసీ గారు ఆయన నాకు ఫోన్ చేశారు, నేను వెళ్తాను ఖచ్చితంగా, ఈ అంశంలో మేమందరం కూడాను ఆయనతో పాటు నుంచుంటాము అని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉంది చూడండి, ఆయన చెప్పింది అది కాదు. ఆయన హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబాలని పరామర్శించారు. ఆన్ రికార్డ్ నేను చెప్తాను, ఈ టైంలో ఇటువంటి పని చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి. దిస్ ఈజ్ వాట్ వి నీడ్ ఎట్ దిస్ ఈ టైంలో అండి. రాజకీయాలు అన్నిటినీ కూడాను పక్కన పెట్టి ఏదైతే పాలిటిక్స్ ఉన్నాయో, నో పాలిటిక్స్ ఇన్ దిస్ ఇష్యూ సార్, నో పాలిటిక్స్ ఇన్ దిస్ ఇష్యూ. రైట్. నమస్కారం శాస్త్రి గారు. నమస్తే.
సార్ జరిగిన పరిణామాలు జరగబోయేది ఏంటి అన్నది యావత్ భారతం అంతా కూడా చూస్తున్న నేపథ్యం. ఎవరికి వాళ్ళు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇండియాలో ఉన్న కొంతమంది ముస్లింలు, అందరూ అని కాదు, వాళ్ళు పెట్టే మెసేజ్లు కానీ ఇవింత రెచ్చగొట్టే విధంగా రక్తం మరిగిపోతుంది అంటూ చాలామంది ట్వీట్లు చేస్తున్న నేపథ్యం. జేజేలు పలుకుతున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారు. కార్లు అవి ఒకసారి మీరు చూడొచ్చు. ఆ వీడియోలు కూడా పోస్టులు రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళే. అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీసే అవసరం ఉంటుంది? యుద్ధం వరకు వెళ్ళే పరిస్థితి ఉందా? నమస్కారం, మీకు నమస్కారం. అక్కడున్న మన ఫ్రెండ్ జేడి లక్ష్మీనారాయణ గారికి, ఆయనకి, పెద్ద ఆయనకి నమస్కారం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది 1947 లవ్ స్టోరీ. 3 లక్షల మంది చనిపోయారు. అవును, 3 లక్షల మంది చనిపోయారు. ఇప్పటిదాకా ఎన్నో వేల మంది, 18,000 మంది మన సైన్యం చనిపోయింది. పోలీస్ ఆఫీసర్స్ కానీ, సైన్యం కానీ, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ. ఇది ఏంటంటే ఒక పెద్ద సమస్యలా దాన్ని తీర్చిదిద్దేశారు. కానీ ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక టెలివిజన్ ఛానల్లో మేము 3 దశాబ్దాలుగా ఈ డర్టీని చేస్తున్నాము, ఆయన ఓపెన్ గా ఒప్పుకున్నాడు. మేము ఈ 3 దశాబ్దాలుగా ఈ డర్టీని మేము భరిస్తున్నాము, ఈ డర్టీని మేము చేయకూడదు. అది తర్వాత ఇది యూకే, యుఎస్, యూరోపియన్ యూనియన్ వాళ్ళు మా చేత చేయిస్తున్నారు అని చెప్పి ఆయన ఒక పెద్ద ఓపెన్ చేశాడు, పెండరోమో ఓపెన్ చేశాడు. కానీ మీరు ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ దగ్గర నేను కొంచెం ఒక చిన్న లైట్ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మీకు చెప్పాలి, కూడా తెలియదు. ఏంటంటే కాశ్మీర్ ఇప్పుడు మీరు ఏ ప్రదేశం అయితే చెప్తున్నారో ఆ ప్రదేశానికి నేను వెళ్ళాను, నా ఫ్యామిలీతో వెళ్ళాను. అక్కడ ఏంటంటే మనం వెళ్ళాలి అంటే ఒక గుర్రం ఉండాలి మనకి. ఓకే, నడిచడం అనేది ఇంపాసిబుల్. అది గుర్రం మనం ఎక్కాలి. గుర్రంతో పాటు ఎక్కినప్పుడు మనతో పాటు లోకల్ గా గుర్రాన్ని పట్టుకుని మనిషి కూడా మనతో పాటు వస్తాడు. సపోజ్ ఆ టైంలో కనీసం 2,000 మంది దాకా ఉంటారు. అంటే 2,000 మంది ఉన్నారంటే కనీసం 1,500 నుంచి 1,600, 1,800 గుర్రాలు ఉండే ఉంటాయి. ప్రతి గుర్రానికి ఒక మనిషి. సో అంటే లోకల్స్ కూడా 1000 నుంచి 1,500 మంది లోకల్స్ ఉన్నారు. వాళ్ళందరూ స్టోన్ పెల్టింగ్ లో సిద్ధహస్తులు. అక్కడ రాళ్లు విపరీతంగా ఉంటాయి. ఉన్నది అక్కడ టెర్రరిస్ట్ ఉన్నది 4 లేదా 6 అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న ఈ 1,415 మంది లోకల్స్ గుర్రం పట్టుకున్న వాళ్ళు టూరిజం ని వాళ్ళు ఇచ్చేస్తారంటే, అలాంటి జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న రాళ్లను ఉపయోగించి ఆ రాళ్లతో వాళ్ళని కొట్టి చంపేయాలి. ఎందుకంటే ఒక 6కి 1,500 మంది అంటే మాయతో 15 మంది పోతారు, 20 మంది పోతారు, అంతమంది వైర్ చేయలేరు. కానీ అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. అది అక్కడి నుంచి కిందకి ఇన్ఫర్మేషన్ రావాలంటే మళ్ళీ 4.5 కిలోమీటర్ల కిందకి దిగాలి. అది కూడా చాలా డిఫికల్ట్ వే. పైకి రావడానికి డిఫికల్ట్ వే. మధ్యలో నీళ్లు వెళ్తూ ఉంటాయి, మట్టి అంతా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి. చాలా కష్టంగా గుర్రమే పైకి ఎక్కుతుంది. మరి అలాంటప్పుడు అక్కడ అలాంటి ప్రయత్నం జరగకపోవడం కూడా కొంచెం ఆలోచించలేదు. అంటే ప్రజలకు వాళ్ళు తీసుకెళ్లిన ప్రజలకి, వాళ్ళకి గెస్ట్లుగా వచ్చిన ప్రజలకి ఇది ఒక విషయం నాకు ఎందుకో ఐ థాట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసిన విజువల్స్ చూస్తే సార్ అది రీసెంట్గా ఓపెన్ చేశారటండి. అది మొత్తం దాని మీద నాకు అవగాహన ఉందండి. మీరు వెళ్ళారు నాకు తెలియదు, కానీ దాని మీద పూర్తి అవగాహన ఉంది. 2-3 సార్లు వెళ్ళాను. అంటే వచ్చిన అప్డేట్స్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా అసలు ఉంటుందండి. ఒక లేయర్ 4 కిలోమీటర్లో ఉంటుంది, రెండో లేయర్ 7 కిలోమీటర్లు. అదే సార్ ఈ మధ్య కాలంలో అది 7 కిలోమీటర్ దగ్గరికి వెళ్తే మీకు స్నో దగ్గర, అంటే మీకు అక్కడ ఈ స్నో కనబడుతుంది. అక్కడ స్నోతో మీరు ఆడుకోవచ్చు. అది మొత్తం 11 కిలోమీటర్ స్ట్రెచ్. అది పైకి 4 కిలోమీటర్ దగ్గర ఇక్కడ ఇది 1,400 ఎకరాల స్థలంలో ఒక గ్రీనరీ టైప్ లో ఉంటుంది. బెలూన్స్ అవి ఉంటాయి. అక్కడ స్విట్జర్లాండ్ టైప్ వాతావరణం కనపడుతుంది. ఓకే. సో నేను అనేది ఏంటంటే, అంటే అక్కడ ఉన్న ప్రజలకి స్పృహ ఎక్కువ. మన ఆర్మీని ఎన్ని వేల మంది సైన్యాన్ని ఆర్మీని వెళ్తే వాళ్ళు కొట్టేస్తారు. వాళ్ళు ప్రేయర్ చేస్తూ కూడా మన డీసీపీని నెట్ట నిలువుగా చంపేశారు. ఇక్కడ ఏంటంటే మీరు అవి చూసారన్నారండి. మాకు ఢిల్లీలో సరోజ్ నగర్ మార్కెట్ లో బాంబ్ బ్లాస్ట్ అయింది. నాతో పాటు ఒక ప్రొఫెసర్, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్, వాళ్ళ వైఫ్, ఆడపిల్ల ఇద్దరు పోయారు. ఆయన 8 ఏళ్ళు తలుపు తీయలేదు, రూమ్ తలుపు తీయలేదు ఆయన.
వాళ్ళ పిల్ల ఆయనకి పెళ్ళం ఒక కూతురే, ఇద్దరు పోయిన తర్వాత 8 ఏళ్ళు ఆయన తలుపు తీయలేదు, ఆయన అలా ఉండిపోయాడు. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఈ దేశం అలాంటి ఎన్నో సమస్యలు చూసింది. సరే ఇప్పుడు దాని గురించి ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ ఏంటంటే సునీల్ గారికి ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ముస్లిమ్స్ అని మేము రికగ్నైజ్ చేసుకోకండి, మీరు ముస్లిం అని నేను హిందూ అని మనం రికగ్నైజ్ చేసుకోగలేదు. సునీల్ మీరందరూ భారతీయులు, మనందరం భారతీయులు, అంతే తప్ప మీరు దాని గురించి చెప్పుకోవడం అనేది అనవసరం నా ఉద్దేశం. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అసలు మాట్లాడకూడదు ఇటువంటివి. ఏంటంటే మనం ఎవడో ఏదో చెప్పాడని కాదు, ఏదో జరిగిందని కాదు. ఏంటంటే ఇది 3 లక్షల మంది, ఇది 1940s కంటిన్యూస్ గా జరుగుతున్న సినిమా ఇది. ఈ సినిమాకి ఎక్కడో అక్కడ ఎండబడాలంటే అది టెర్రరిస్ట్ ఆర్మీ, అది టెర్రరిస్ట్ ఆర్మీ. ఇవాళ ఎవరో కాదు, నన్ అదర్ దాన్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ యాక్సెప్ట్ చేశాడు. మీ ప్రతి దేశానికి ఒక ఆర్మీ ఉంటుంది, కానీ వీళ్ళకి ఒక ఆర్మీకి ఒక దేశం ఉందంటే అది పాకిస్తాన్, ఒక ఆర్మీకి ఏదైనా దేశం ఉందంటే అది పాకిస్తాన్. సో వాళ్ళది మనం అంటూ ఎంతవరకు కంట్రోల్ చేయాలి, మనకి ఎంత అవసరం, మనకి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తోనూ, కాశ్మీర్లో పీస్ఫుల్ లివింగ్తోనూ, మనకి ఆ ఎల్ఓసి లేకుండా మనకు అంతా ఎందుకంటే ఇప్పుడు అక్కడ సిప్యాక్ మన దాంట్లోకి రావాలి, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. సో ఎంతవరకు మనం ఎంత ఎక్స్టెంట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు, ఎందుకంటే ఇందులో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఒక విషయం శాస్త్రి గారు మీరు చెప్పినట్టు కరెక్టే, కానీ ఎంతకాలం ఇది, ఎంతకాలం అది కంప్లీట్ చేయను ప్లీజ్, మీరు అలాగే మధ్యలో కాదు కొంచెం లెట్ మీ కంప్లీట్. సో $2.6 బిలియన్ ఒక రోజు ఖర్చు అవుతుంది. $2.6 బిలియన్ ఖర్చు ఒక రోజు వార్ కాస్ట్ అయితే పాకిస్తాన్ దగ్గర ఉన్నది మొత్తం $4.8 బిలియన్. అంటే రోజున్నరలో వాళ్ళు దుకాణం ఎత్తేయాలి, వాళ్ళ వల్ల కాదు. సో అలాంటి పరిస్థితులు ఉండి అంటే ఇప్పుడు ఏదేం చేస్తున్నామంటే అన్ని, ఎందుకంటే దీని వెనకాల చైనా ఉంది. ఆయన ఇవాళ ఓపెన్ గా చెప్పాడు, నాకు అమెరికా వాళ్ళు, యూకే వాళ్ళు, యూరోపియన్ యూనియన్ మమ్మల్ని పెంచి పోషించారు, మేము 3 బదులు 30 ఏళ్ల పాటు మేము ఇది తప్పు చేసాం, ఈ డర్టీ. మీకు కావాలంటే వీడియో చూడండి, మీకు కావాలంటే నేను వీడియో పంపిస్తాను. అల్ జజీరా టీవీలో కాజా ఆసిఫ్ ఇవాళ డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్ గా అడ్మిట్ చేస్తే మేము ఈ డర్టీ చేసామని. సో దాన్ని మనం ఇవన్నీ ఎన్నో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ జాగ్రత్త క్రోడీకరించుకుని మనం ఏంటంటే మనం వార్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు, మనం వారికి అంత ఇంట్రెస్ట్ గా మనం వార్ చేసాం అనుకోండి, వార్ కొట్టేస్తాం, ఏమవుతుంది? మనకు కావాల్సిన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో పీస్ ఆఫ్ లివింగ్ కావాలి. తర్వాత మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తీసుకుని మనతో పాటు ఆక్యుపైడ్ గా మొత్తం అంతా ఇచ్చేయాలి. అది మనం ఎలాగ ఇండస్ రివర్ అనేది ఏమని అనుకున్నారు, అది 10 వార్లతో సమానం. అది ఒక వార్తో కాదు, అది మన ఇండస్ రివర్ దగ్గర తీసుకున్న డెసిషన్ ఉంది చూసారా, అది 10 వార్లతో సమానం. ఏదైనా మనం దిక్కుమాలి మన అనకూడదు, కానీ పెద్ద ఆయన అనకూడదు. అలాగా ఆ జవహర్లాల్ నెహ్రూ గారు 40% యాక్సెప్ట్ చేసి, ఆ 40% మీద యాక్సెప్ట్ చేయడంతో ఏమైందంటే ఇప్పుడు మనం ఫుల్ 100% ట్యాంక్ కెపాసిటీని మనం వాడలేం, దాన్ని హైట్ కూడా కట్టలేకపోయాం మనం. సో ఇవన్నిటికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. మనం జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఇన్వాల్వ్ చేయలేదు, జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఇన్వాల్వ్ చేయకుండా ఇండస్ రివర్ మీద అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాం. సో దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ప్రతిదీ బుల్లెట్ లేకుండా సిగ్గుండాలని మనకైనా ఉండాలి. అదేంటే వాళ్ళకి ఎలాగంటే ఒక బుల్లెట్ లేకుండా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు చైనా వాడు. మనం కరోనాతో కలకల్లాడిపోతున్నాం, మనం ఒక పక్కన శవాలన్నీ తేలిపోతున్నాయి. కరెక్ట్ గా ఆ టైంలో గాల్వాన్లో పెట్టాడు తీసుకెళ్ళి 2.5 లక్షల మంది సైన్యాన్ని. మనం 2.5 లక్షల మంది సైన్యాన్ని వాళ్ళు అక్కడ పెట్టాలి, ఐబాల్ టు ఐబాల్. ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా ఏం చేశాడంటే మన చేత 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టించాడు. శాస్త్రి గారు ఒక విషయం, ఇప్పుడు వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఇదే బెదిరింపు అదే తీసేయండి, అదే ఆ బొమ్మ మనకు అనవసరం, అసలు దాని గురించి పట్టించుకోకర్లా. ఎందుకంటే రష్యా వాడి దగ్గర 2 అణ్వాయుధాలు ఉన్నాయి, ఉక్రెయిన్ దగ్గర ఒక్కటి లేదు. ఒక్కసారి అణ్వాయుధం ఉపయోగించగలిగాడు, అది ఒప్పుకోడండి. ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అణ్వాయుధం ఉపయోగించడం పాకిస్తాన్ అనేది ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. అది అసలు దాన్ని మనం అసలు కన్సిడర్ కూడా చేయక్కర్లా. ఓకే, వాళ్ళు చేసేంత స్తోమత లేదు. ఎందుకంటే వాళ్ళు F-16 ఉపయోగించలేరు, వాళ్ళ దగ్గర ఉన్న F-16 అమెరికా ఉపయోగించడం. వాళ్ళు F-16 కూడా ఉపయోగించడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ లేదు. ఎందుకంటే ప్రతిరోజు పాస్వర్డ్ అమెరికా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఫ్లైట్ పైకి లేవాలంటే ముందు పాస్వర్డ్ అమెరికా వాళ్ళ దగ్గర తీసుకోవాలి. F-16 F-35 లో ఉన్న ప్రాబ్లం ఇదే. అదేంటంటే ఆ పాస్వర్డ్ వాళ్ళు ఇవ్వాలి, ప్రతిరోజు పాస్వర్డ్ ఇవ్వాలి ఆ ఫ్లైట్ కి. అది అంచేత F-16 కే దిక్కు మొక్కు లేనప్పుడు ఎక్కడో మనకి
అంటే నేననేదంటే ఒక ప్రైమ్ మినిస్టర్ గా మనకున్న ఆ మన ఆబ్జెక్టివ్ ని ఫ్రేమ్ చేసుకోవడం కరెక్ట్ గా ఫ్రేమ్ చేసుకోవాలి. మన ఆబ్జెక్టివ్ ఏంటి? మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆయన పెద్ద ఆయన చెప్పి మన మోడీ గారు చెప్పింది ఏంటి? మన మిట్టి మేము ఇలాదేంగి అనడం కరెక్ట్, అంతవరకే. మిట్టి మేము ఇలాదేంగి ఎంతవరకు? ఎవరెవరైతే టెర్రరిస్టులు ఉంటారో మాకు పీస్ఫుల్ లివింగ్ కి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇంకా వదిలేయవలసిన పరిస్థితి వచ్చింది, అక్కడ దాకా మనం వెళ్తాం. అంతే తప్పితే ఇంకెదరికి వెళ్ళడం అనేది అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏవో రకరకాల డిమాండ్లు ఉంటాయి, ఏవో చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు అన్ని రకాలుగా చూడాలి. మనకి చైనా ఇంపార్టెంట్, చైనా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. మనకు పక్కన మనకి బంగ్లాదేశ్ తో ప్రాబ్లం వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఏదో మన ఇద్దరు మనం మాట్లాడుకున్నట్టుగా బయలాటరల్ రిలేషన్, డిఫెన్స్, డిప్లొమసీ. ఓకే శాస్త్రి గారు, ఇక్కడున్న కొంతమంది ముస్లింలు ఇక్కడ గాలి పీలుస్తున్నవారు, ఇక్కడ మేము మాట్లాడకండి అసలు ముస్లిమా కాదండి కాదండి అలా కాదండి. ఇండియాలో ఉన్నది అందరూ ఇండియన్స్. కరెక్టేనండి, కరెక్టే. ఇప్పుడు మెసేజ్లు పెట్టే కాదండి, మెసేజ్ పెట్టే వాళ్ళు ఒక అబ్దుల్లా, ఒక ఫరూక్ ఇంట్లో ఉంటారు. దానికి కాదు కదా, ఎవ్రీబడీ ఈజ్ ఇండియన్. ఫర్గెట్ అబౌట్, వి షుడ్ నాట్ డిస్కస్. కరెక్టే శాస్త్రి గారు. లెట్ us టుడే వి డిస్కస్ అట్ పాకిస్తాన్ ఇన్ ఎ బిగ్ వే. శాస్త్రి గారు, శాస్త్రి గారు, ఐ అగ్రీ విత్ యూ. 1 minute. నేను అనేది ఏంటంటే, ఈరోజు చార్ట్స్ చూస్తుంటే కొంతమంది పెట్టే వీడియోలు చూస్తుంటే ఒక సల్మాను, ఒక అబ్దుల్లా, ఒక భాష, లేకపోతే ఇంకొకరు వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడి నుంచి కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. దాన్ని ఎలా చూడాలి? అది మిగతా వాళ్ళందరికీ ఆ షేడ్ పడుతుంది కదా. ఇప్పుడు కొంతమంది ఎవడో ఎమ్మెల్యే, దిక్కుమాల ఎమ్మెల్యే ఎవడో పెట్టాడంటే, ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఒకటే చెప్తున్నానండి, పాకిస్తానీ నేషనల్. ఇందాక మేము వాళ్ళతో చెప్పిన హోమ్ మినిస్ట్రీ కూడా, పాకిస్తానీ నేషనల్ కనుక ఒకవేళ కంటిన్యూ అయిపోతే వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని కూడా ఏం చేయడమే, పైల్చి పారేయడమే. అలాంటి పరిస్థితి మనలో ఏంటంటే, మన దేశ వ్యక్తులు పెంచి ఏర్పాటు చేయండి. ఇవాళ మీరు ఏం జరిగింది? ఆ ఇద్దరు టెర్రరిస్టులని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇల్లు లేపేశారు, చేశారు. ఫస్ట్ టైం ఇన్ 35 years. మనం ఎప్పుడు మన డిఫెన్స్ ఫోర్సెస్ పేల్ చేయడం అనుకో, బుల్డోజర్తో కొడతారు. అలాంటిది కాదు, ఈసారి మొత్తం గ్రెనేడ్లతో పేల్ చేశారు. సో అలాంటి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఆ మాత్రం మన దేశాన్ని మనం ప్రేమించలేనప్పుడు ఈ దేశంలో ఉండడం మీ వల్ల కాదు, వదిలేమనండి. ఓకే, దేశాన్ని ప్రేమించి తీరాలి కదా. మన తల్లిని మనం ప్రేమించాలి. తల్లిని ప్రేమించనున్నాడు, దేశాన్ని ప్రేమించినాడు. ఈ దిక్కుమాని ఈ మట్టి లేదు, మట్టి అట్టుకు చెప్పానండి. దేశాన్ని తల్లిని ప్రేమించినాడు, ఈ దేశంలో ఉండవలసిన అవసరం లేదు, తీసుకోవతల పారాడమే. ఓకే, రైట్. లక్ష్మీనారాయణ గారు, సార్ ఇది ఫారూక్ గారు తన అభిప్రాయం అయితే ఇది, మేమంతా ఇక్కడ భారతీయులవి, మేము ఖచ్చితంగా అదే కట్టుబడి ఉంటాం, ఎవరైనా ఉంటే చెప్పు తీసుకోవటాలని ఆయనే డైరెక్ట్గా అంటున్నారు. కానీ ఇది ఆచరణ జరగట్లేదు, దీన్ని ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. ఏదో మ్యాచ్లు జరిగినప్పుడు కూడా ఉద్వేగాలు సృష్టిస్తారు. ఓకేలేండి, అభిమానులు అన్నది ఏ దేశమైనా క్రీడల్లో ఉండొచ్చేమో కాక, కానీ కావాలని రెచ్చగొట్టే ధోరణి, కావాలని ట్వీట్లు పెట్టే ధోరణి, కావాలని వీడియోలు పెట్టే ధోరణి, దీన్ని ఎలా చూడాలి? ఇది సహించలేరు కదా. ఎందుకంటే ఈ ట్వీట్లు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎఫెక్ట్. ట్వీట్లు పెడుతున్నారన్నది కూడా మనకు తెలియదు. సో ఈ విధమైన పరిస్థితుల్లో మళ్ళా ఒక రకమైన భారతదేశంలో విద్వేగాలు సృష్టించడానికి మరి పాకిస్తాన్ ISI ఫేక్ అకౌంట్స్ ద్వారా ఈ విధంగా కూడా చేసే అవకాశం ఉంటుంది మరి. సో ఇవన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. సో ఇటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో, తర్వాత ఇటువంటి ట్వీట్లు, ఇటువంటి సోషల్ మీడియా ప్రయోగాలు ఏవైతే జరుగుతున్నాయో, దాని వెనకాల కూడా ఎంతో మంది శక్తులు ఉంటాయి. కాబట్టి ఎవరో కొంతమంది వ్యక్తులు ఈ విధంగా ట్వీట్లు పెట్టామని మొత్తం సమాజాన్ని అంతా మనం ఆ విధంగా ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా. ఇంతకుముందు ఫరూక్ గారు మాట్లాడినప్పుడు భారతదేశ సార్వభౌమత్వాన్ని, భారతదేశం యొక్క ఐక్యతను ఎవరైనా భంగపరిచే ప్రయత్నం చేస్తే మొత్తం భారతదేశం నిలబడుతుందన్నది మనము ఎన్నోసార్లు ప్రదర్శించిన మన యొక్క భారతదేశం యొక్క కీర్తి. సో ఆ విధంగా మనం అందరం కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలను మనం సమర్థిస్తూ, ఎందుకంటే వాళ్ళను మనం ఎన్నుకున్నాం, మనల్ని సక్రమంగా మరియు బాగా వాళ్ళు మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు, మిగతా వారు ఉన్నారు. కాబట్టి వారు అన్ని నిర్ణయాలు, అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి వాడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది వాళ్ళ ట్వీట్లు కానీ ఇవన్నీ కూడా ఒక భావోద్వేగాలతో పెడుతున్నారు. ఇందులో ఏమీ తప్పు లేదు. బేసిక్ గా ఏంటంటే జరిగిన సంఘటన ఏదైతే జరిగిందో అది అంత నిందనీయమైన సంఘటన. దానితో వెంటనే భారతదేశం స్పందించాలన్న భావన అందరిలోనూ ఉంటుంది. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వారు అన్ని విషయాలను పరిశీలించి వాళ్ళు యోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అందుకనే చెప్పాను, ఫిబ్రవరి 14, 2019లో
పుల్వామాలో అటాక్ జరిగితే ఫిబ్రవరి 26న సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. సుమారుగా ఒక 12 రోజుల గ్యాప్ తీసుకొని అన్ని పరిశీలించి సర్ప్రైజ్ ఎలిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చేసిన అంశం. సో ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ అన్ని పక్షాలు కూడా భారతదేశ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి ఉంటాం, మేమందరం కూడా మద్దతు ప్రకటిస్తామని రాజకీయ పక్షాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్ణయాల కోసం వేచి చూస్తూ, ఎందుకంటే భారతదేశం ఎకనామిక్ రంగంలో బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది. 3వ అతి శక్తివంతమైన దేశంగా భారతదేశం ముందుకు వెళుతున్న ఈ సందర్భంలో మనకు ముఖ్యంగా నిన్న మోడీ గారు కూడా బీహార్లో మాట్లాడింది, ఎవరైతే ఈ టెర్రరిస్టులు ఈ సంఘటనలో పాల్గొన్నారో వారి మద్దతుదారులను, ఈ కుట్రలో భాగస్వాములందరినీ కూడా భూమిలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరినీ పట్టుకొని బయటికి తీస్తాం, వాళ్ళని శిక్షిస్తాం అన్నది ఆయన చెప్పిన విషయం. కాబట్టి అందులో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఏం చేయాలి అన్నది. ఆ తరువాత ఇదే సందర్భంలో పాకిస్తాన్ లో కూర్చొని అనేక మంది ఉగ్రవాదులు అనేక చర్యలకు పాల్పడ్డారు మన దేశంలో. ముఖ్యంగా దావూద్ ఇబ్రాహీం కావచ్చు, జైషే మహమ్మద్ యొక్క మౌలానా మసూద్ అజర్ కావచ్చు, వీరందరూ కూడా ఇంకా పాకిస్తాన్ లోనే ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా మనం పెంచి ఇటువంటి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ నుంచి భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ న్యాయ వ్యవస్థలో వారందరికీ కూడా శిక్షలు పడేటట్టు చేయాలి. ఎందుకంటే దీన్ని ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడానికి అన్ని దేశాలు కూడా కంకణం కట్టుకొని ముందుకు వెళ్లే విధంగా భారతదేశం లీడ్ తీసుకుంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తరువాత వెంటనే అన్ని దేశాలు కూడా భారతదేశానికి ఇక్కడ జరిగిన ఈ చర్యను నిందిస్తూ ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ విధమైన ఉగ్రవాదాన్ని ఎవరూ సహించమని వారందరూ కూడా ఏకకంఠంతో భారతదేశానికి ఈ సంఘటనను ఖండిస్తూ మద్దతు ప్రకటించారు. కాబట్టి ఈ సందర్భంగా పాకిస్తాన్ యొక్క ఈ దుందుడుకు చర్యలను మళ్ళా ఒకసారి ఇంటర్నేషనల్ ఫోరంలో మనం పైకి తీసుకొచ్చి ఈ పాకిస్తాన్ యొక్క నిజ స్వరూపాన్ని అందరికీ తెలియజేస్తూ జరి గారు మీరు చెప్పినట్లుగా పాకిస్తాన్ నిజ స్వరూపం ఏంటో, అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచ దేశాలకు తెలియదా? తెలుసు. మరి ఇంకెన్నిసార్లు చెప్పాలి సార్? ఎన్నిసార్లు చెప్పాలి అంటే ఏమవుతుందంటే ఇది ఇంటర్నేషనల్. మనం కూర్చొని సచిన్ తెందూల్కర్ ఎలా బ్యాట్ చేయాలని కూడా మనం చెబుతూ ఉంటాం మామూలుగా మ్యాచ్లు చూస్తూ. అటువంటి మనస్తత్వాలు మనవి. ఎందుకంటే అతను నిష్ణాతుడు అందులో, అతను బ్యాటింగ్ అతనికి తెలుసు. మనం ఇక్కడ కూర్చొని చెప్తాం ఇలా కవర్ డ్రైవ్ కొట్టకుండా ఇలా ఫ్లిక్ చేసి ఉండాల్సిందని మనం చెబుతాం అది. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ కూర్చొని ఆ ఉద్వేగాలను అవి రెచ్చగొట్టకుండా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకొని సమర్థులైన ప్రధానమంత్రి ఉన్నారు మనకి. ఆ తరువాత వచ్చేసి మనకు అనుభవజ్ఞులైన విదేశాంగ మంత్రి ఉన్నారు. పాకిస్తాన్ విషయాల్లో నిష్ణాతులు దోవల్ గారు ఉన్నారు. సో వీరందరూ కూడా తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ ప్రతిసారి ప్రపంచాన్ని మోసం చేస్తుందని మరొకసారి రుజువైన ఈ సందర్భంలో ఇప్పుడు, ఎందుకంటే ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ సైన్యాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ ను దగ్గరగా తీసుకుంది అమెరికా. కానీ ఇప్పుడు వాళ్ళ సైన్యాలు విత్డ్రా చేశారు కాబట్టి ఇప్పుడు అమెరికా కూడా ఏమీ సపోర్ట్ లేదు. ఈవెన్ సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు ఏవైతే పాకిస్తాన్ కి ఇంతకు ముందు మద్దతు ఇచ్చేవాళ్ళో వాళ్ళు కూడా క్రమక్రమంగా దూరంగా వెళ్ళిపోతున్నారు. చైనా కూడా దూరంగా వెళుతోంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం ప్రపంచానికే టెర్రరిజం ప్రసారం చేస్తున్న దేశం పాకిస్తాన్. కాబట్టి అన్ని దేశాలు కలిసి ఈసారి ఒకసారి టోటల్ గా సమూలంగా ఈ ఉగ్రవాదం తొలగించాలన్నది మన అందరూ కూడా అనుకోవాల్సిన. సార్, దోవల్ గారిది మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఆయనది ఏ రకంగా ఉంటుంది సార్? ఆయన వ్యూహాలు మీకు దగ్గర నుంచి చూసిన అనుభవం ఉందా ఆయన్ని? ఎందుకంటే ఆయన పాకిస్తాన్ లో అనేక సంవత్సరాలు ఉంటూ ఆపరేట్ చేసిన వ్యక్తి. ఆయన తన యొక్క ఉనికి తెలియనికుండా ఆయన చేసిన అనేక ఆపరేషన్లు, ఆ విషయాలు ఆయనకు చాలా చక్కగా పరిచయం అయింది. సో అటువంటి వ్యూహ రచనలు, ఆ తర్వాత వచ్చేసి జయశంకర్ గారు ఫారిన్ సెక్రటరీ కూడా పనిచేశారు కాబట్టి ఆయనకి అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ఒక విషయాన్ని తీసుకువెళ్లాలన్న అనుభవం కూడా ఉంది. కాబట్టి అనుభవజ్ఞులైన వాళ్ళు ఉన్నారు. తర్వాత మోడీ గారు భారతదేశం యొక్క స్థాయిని ప్రపంచ స్థాయిలో ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకువెళ్లారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంతో మేము స్నేహంతో ఉండాలన్న స్థాయికి మనం భారతదేశానికి తీసుకువెళ్ళగలిగాం. కాబట్టి ఇటువంటి ఫేవరబుల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లక్ష్యం తీసుకొని ఒకసారికి వన్స్ ఫర్ ఆల్ ఈ టెర్రరిజానికి ఒక సమాప్తి పలికితే బాగుంటుందన్నది అందరూ అనుకుంటున్న అంశం. రైట్, ఓకే. ఫారూక్ గారు సార్,
దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలనే అంశాల కోసం పలు రకాలుగా వస్తుంటారు. అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. కానీ ఇప్పటికీ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నదట. ఎల్ఓసి వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొద్దిసేపు క్రితమే వచ్చిన బ్రేకింగ్ నేపథ్యం. కుక్క తోక వంకర అని చెప్పేసి మన అందరికీ తెలిసిందే సార్. కుక్క తోక వంకర కాకుండా కుక్క తోక ఏమైనా స్ట్రైట్ అయినట్టు 19 ఇందాక మంచి మాట అన్నారు. లవ్ స్టోరీ 1947 నుంచి ఉన్నటువంటి ఇది లైఫ్ స్టోరీ ఇది. అప్పటి నుంచి తీసుకొని ఇప్పటి వరకు మనం ఏదో మారిపోయారు, వస్తు దారి మధ్యలో మనం దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం, ఇవన్నీ కూడాను ఎన్ని చేసినా గానీ ఒక మంచి పని లేకపోతే ఒక మంచి మనసుతో లేకపోతే పెద్ద మనసుతో ఈ ఇరు దేశాల మధ్యలో మంచి ఇది రావాలి అని చెప్పేసి మనం ఎంత ప్రయత్నం చేసినా గానీ కుక్క తోక వంకరే సార్. అది ఎప్పటికి కూడాను మారదు. వారి యొక్క ఏదైతే నిజ స్వరూపం ఉందో ఆ నిజ స్వరూపాన్ని వారు పదే పదే చూపిస్తూనే ఉంటారు. అందులో అసలు అనుమానమే లేదు. మీకు ఇక్కడ ఉన్న భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలకిను ఇతర దేశాల్లో నివసిస్తున్నటువంటి రెస్ట్ ఆఫ్ ద ఎంటైర్ దీంట్లో నివసిస్తున్నటువంటి ముస్లింలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. చాలా డిఫరెన్స్. మీరు కొంచెం గమనించాలి ఈ అంశాన్ని. ఎందుకు నేను అంత పర్టికులర్ గా చెప్తున్నానంటే, నేను అనేక సార్లు మన ముస్లిం సమాజం లోపల కూడా నేను చెప్తుంటాను, వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు బి ఇండియన్ ముస్లిమ్స్. ఏదైతే ముస్లిం కంట్రీస్ ఉన్నాయో, లైక్ ఇప్పుడు మీకు సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ తీసుకోండి. ఇస్లాం పుట్టింది అక్కడ నుంచి అని చెప్పేసి మేము అందరు భావిస్తూ ఉంటాం కదా. సౌదీ అరేబియా లాంటి కంట్రీలో కూడాను ఇవాళకి కూడాను అక్కడ ఏదైతే ప్రజాస్వామ్యం ఉందో ఆ ప్రజాస్వామ్యం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అక్కడ మీరు ఏమైనా మాట్లాడాలన్నా కానీ మసీదుల్లో ఏదైతే ప్రసంగాలు ఉంటాయో ఫ్రైడే ప్రేయర్స్, ఆ ఫ్రైడే ప్రేయర్స్ కూడాను రాజుగారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది, ఒక రాసి పంపించినటువంటి ఒక స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ లో మీరు ఒత్తు హల్లు పళ్ళు కూడాను మీరు మార్చడానికి వీల్లేదు. మారిస్తే తీసుకెళ్లి ఎంత పెద్ద అయినా కానీ తీసుకెళ్లి బొక్కలు పడేస్తారు. ఇది అక్కడ పరిస్థితి. ఇక్కడ ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా నాకు ఏ విధంగా నేను జీవించాలో, నా మతాచారాలు ఏదైతే ఉన్నాయో ఆ మతాచారాలను పాటిస్తూ చాలా స్వేచ్ఛావాయువు పీలుస్తూ మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఈ మొత్తం ప్రపంచంలో ముస్లింలు నివసించడానికి, ముస్లింలు ఉండటానికి ఇది నిజమైనటువంటి ప్లేస్ అని చెప్పేసి చెప్పడానికి గల కారణము నా హిందూ సోదరులు. చూడండి ఇక్కడ కామెడీ చూడండి. మేము వీఆర్ సేఫ్ హియర్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ మెజారిటీ పీపుల్. మా మెజారిటీ సోదరులు మమ్మల్ని అక్కడ చేర్చుకున్నారు కాబట్టి, మమ్మల్ని దగ్గర తీసుకున్నారు కాబట్టి ఆ వ్యత్యాసమే వెళ్ళిపోయింది. మీరు ఇంకా మీకు మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనుక, తెలంగాణలో అయితే కొంచెం అక్కడక్కడ ఇదిగా ఉంటుంది కానీ, మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనుక ఏదైతే మారుమూల పల్లెలు ఉన్నాయో, మీరు ఇక్కడికి వస్తే అసలు ఇతను ముస్లిమా, ఇతను హిందువా అని చెప్పేసి మీరు పసిగట్టం కూడా కష్టం అయిపోయింది. ఎందుకంటే మా యాస కూడా అలాగే ఉంటుంది, తెలుగు భాష కూడా అలాగే మాట్లాడతాం. మావ అల్లుళ్ళు లేకపోతే ఈ రకంగా ఒక ఆప్యాయపరమైనటువంటి ఒక సంబోధన అనేది ఉంటుంది. ఇది మొత్తం ప్రపంచంలో ఈ దేశానికి డిఫరెంట్ గా చూపిస్తున్నటువంటి ఈ ఒక్క అంశమే ఈ మొత్తం ప్రపంచంలో కూడా ద గ్రేట్ థింగ్ ఇదే సార్. ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం ఉందో ఇదే ఈ దేశం యొక్క గొప్పతనం. ఒక గార్డెన్ లో మీకు ఒకే కలర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటే కనుక ఆ గార్డెన్ వైపు ఎవరు చూడరండి పెద్దగా. కానీ దాంట్లో డిఫరెంట్ కలర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటే కనుక ప్రతి ఒక్కరి చూపుని కూడా ఆకర్షిస్తుంది. అటువంటి గార్డెనే మన భారతదేశం అంటే. రైట్. I can say very proudly that thing. ఇది మన భారతదేశం యొక్క సంస్కృతిని చెడగొట్టాలి అని చెప్పేసి ప్రయత్నిస్తారు. ఫరూక్ గారు, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి ఏంటండి? మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ వేరే రకాల మాట్లాడడం కానీ జరుగుతుంటుందా? పాకిస్తాన్ లో అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. బట్ ఇవాళ అంటే ఈ లాస్ట్ 3-4 డేస్ 2-3 డేస్ నుంచి ఏదైతే ఈ డిబేట్స్ లో దాని తర్వాత ఎక్కువగా చదవటం లేకపోతే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అని చెప్పేసి చూస్తుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉందండి. చాలా దారుణంగా ఉంది. ఒక వాటర్ బాటిల్ వచ్చేసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 140 రూపాయలు ఉంది అని చెప్పేసి, ఒక లీటర్ పాలు వచ్చేసి 220 రూపాయలు 230 రూపాయలు ఉంది అని చెప్పి విన్నాను. అదే విధంగా 4 బ్రెడ్ ముక్కలు ఉండేటటువంటి బ్రెడ్ ప్యాకెట్ 300 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పేసి విన్నాను.
అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గమనించండి సార్. నేనేమంటానంటే ఇటువంటి సమయంలో ఏంటంటే చాలా దూరదృష్టితో వారి యొక్క ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలంటే, ఇటువంటి వాళ్ళని కనుక మనం కంట్రోల్లోకి తీసుకొని రావాలంటే కనుక వారి యొక్క ఆర్థిక మూలాలను ఏరి మరీ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి బ్రెడ్ అది నేనైతే భావిస్తాను. 130 రూపాయలండి, 300 రూపాయల 300 రూపాయలండి బ్రెడ్. మేము 10 ప్యాకెట్లు కొంటామండి, 30 రూపాయలకి మంచి బ్రెడ్లు దొరుకుతాయి మనకి. అది పరిస్థితి సార్. కాబట్టి నేను అనేది ఏంటంటే సార్, అంటే నేను ఇంకొక పాయింట్, నేను ఇవాళ ఫ్రైడే జరిగింది కదా సార్, ఇవాళ ఫ్రైడే నిన్న ఐ థింక్ మీ 99 టీవీ మాధ్యమం ద్వారానే నిన్న మనం ఒక డిబేట్ లో ఉన్నప్పుడు సోదరులు మన ఇంకో ఆయనతో మనం డిబేట్ లో ఉన్నప్పుడు ఒక అపీల్ చేశాం మేము. ఆ అపీల్ ఏంటంటే, మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పై మీరు అందరూ కూడా మీరు రోడ్లపైకి వచ్చారు, అన్ని మసీదుల్లో కూడాను ప్రసంగాలు చేశారు, చాలా బాగుంది, కానీ అక్కడ ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. కానీ ఇక్కడ మాతో పాటు జీవిస్తున్నటువంటి 26 మంది హిందూ సోదరులు ప్రాణాలు కోల్పోయారు, మరి దీనిపై మనం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కదా అని చెప్పేసి ఒక కాల్ నిన్న ఐ థింక్ లెస్ దాన్ 24 hours అవుతుంది సార్. ఇవాళ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత మీరు సోషల్ మీడియా చూడండి, మొత్తం కూడాను ఫుల్ ఆఫ్ ర్యాలీస్. దాని తర్వాత రాత్రి సాయంత్రం అయ్యేటప్పటికి అస్దీన్ అవేసి గారు కూడాను కాల్ ఇచ్చాడు, అది బ్లాక్ రిబ్బన్ ధరించి మీరు నమాజ్ కి రండి అని చెప్పేసి. మన రాష్ట్రంలో అయితే మట్టుకు నేను ఎస్పెషల్లీ విజయవాడలో 3-4 ప్రాంతాల్లో ఐ థింక్ మీ 99 టీవీ కూడాను మసీదుకి వచ్చి కవర్ చేసింది. అక్కడ ఉన్నటువంటి మౌలానా గారు, మత పెద్ద గారు చాలా స్పష్టంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అనేది, పాకిస్తాన్ గురించి ఏ రకంగా మాట్లాడారనేది విన్నారు. దాని తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఎవరైతే ఈ అసూలు బాసారో, ఎవరైతే హత్య కాబడ్డారో, ఎవరైతే వారి ప్రాణాలు త్యాగం చేశారో వారి కోసం ప్రత్యేకమైనటువంటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి, ఈ దేశం ఎప్పటికి కూడాను సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, ఈ సమయంలో భారతదేశానికి మనం అందరం కూడాను భారతీయులంలా ఒక యూనిటీగా మనం ఉండాలి అని చెప్పేసి, అది అయిన తర్వాత ఇమీడియట్ గా ప్రేయర్స్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసి పాకిస్తాన్ డౌన్, పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పేసి నినాదాలు చేస్తూ మొత్తం రోడ్లు ఎక్కినటువంటి సందర్భం. ఆటోనగర్ గేట్ దగ్గర నుంచి తీసుకొని సనత్ నగర్ వరకు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటువైపు వచ్చేసి మీకు పంజాబ్ సెంటర్ వైపు. కాబట్టి సార్ వెరీ సింపుల్ సార్, నేనేమంటానంటే ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, లెట్ us యునైట్ యాజ్ ఏ ఇండియన్. దట్స్ కొన్ని సందర్భాలు వస్తాయి, ఆ సందర్భంలో మేము భారతీయులం అని చెప్పేసి మమ్మల్ని మేము సంబోధించుకుంటే మేము ఈ కంట్రీకి స్ట్రెంగ్తన్ అవుతాం సార్. అలా కాకుండా దాన్ని డైవర్ట్ చేస్తూ కొంచెం ఇష్యూ, ఎందుకంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విప్పి చూపించి వాడిని చేసి ఇదిగోండి ముస్లింలే అంటే కనుక వాడు పన్నినటువంటి పన్నాగంలో మేము ఎక్కడ మేమైతే అలవాటు పడినటువంటి ప్రాణాలు సార్ మావైతే. ఎందుకంటే గత 75-80 సంవత్సరాల నుంచి మా యొక్క దేశభక్తిని శంకిస్తూనే వస్తున్నారు. మేము ఆ సర్టిఫికెట్లు కొంతమంది పంచుతూ ఉంటారు, ఆ సర్టిఫికెట్లు తీసుకునే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. ఇదంతా కూడాను మేము అలవాటు పడిపోయిన ప్రాణం మాకు. కానీ ఈ సమయంలో ఏంటంటే, మా ముస్లిం సోదరుల మనోభావాల కన్నాను ఈ భారతదేశం యొక్క మనోభావాలు నాకు ఎక్కువ ఇంపార్టెంట్, ఈ భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ ఎక్కువ ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి అందరు కూడాను ఈ అంశాన్ని పరిగణిస్తారని, ఇది అయిపోయిన తర్వాత నా మీద దొమ్మెత్తిపోయండి, ఇది అయిపోయిన తర్వాత మళ్ళా ముస్లింలు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి మీరు ఎంత తిడతారో తిట్టండి, ఎందుకంటే అలవాటు పడిన ప్రాణం కాబట్టి భరిస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్. శాస్త్రి గారు, సార్ పతనం మొదలైందా? లీటర్ పాలు 230 అట, వాటర్ బాటిల్ 140 అట, బ్రెడ్ 140 అట. మీరు అర్థం చేసుకోండి, అది ఆర్థిక వ్యవస్థ వాళ్ళది పతనం అయిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ సిచ్యువేషన్ వర్స్ట్. ఎందుకంటే మీకు నేను వాళ్ళకి 216 మంది జనరల్స్ ఉంటారు. 2 స్టార్ జనరల్స్ 184, 3 స్టార్ జనరల్స్ అరౌండ్ 30 మంది, ఒక 4 స్టార్ జనరల్స్ ఇద్దరు. ఇవాళ ఆయన ఆల్రెడీ ఆర్మీ చీఫ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసాడు. ఆయన ఆర్మీ చీఫ్ వాళ్ళ ఫ్యామిలీని అమెరికా యూకే షిఫ్ట్ చేసాడు, వాళ్ళకి ఫ్యామిలీని షిఫ్ట్ చేసాడు. సో వాళ్ళకి ఏంటంటే మీరు అర్థం చేసుకుని, వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్మీ, అది వాళ్ళ ఆర్మీ టెర్రరిస్ట్ ఆర్మీ. సో దాన్ని మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాగ ఎకానమీ కొలాప్స్ అని ప్రజల్ని పట్టించుకోలేదు వాళ్ళకి ప్రజలకి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి లేకుండా చేసేసారు. అదేంటంటే ఎక్కడైతే రాజకీయ వ్యవస్థ కోల్పోయిందో, రాజకీయ వ్యవస్థ తనక ఉనికిని కోల్పోయిందో, దాన్ని ఏంటంటే వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకొని, మీరు అక్కడ ఎన్నికలు నెగ్గాలంటే ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్లో
పోలీస్ SHO ఫామ్ నెంబర్ 47 కానీ సంతకం పెట్టి ఇచ్చేస్తే వాడిని ఎక్కేసినట్టే. ఫామ్ నెంబర్ 47 నిన్న వాడు సంతకం పెట్టి ఇచ్చేస్తే వాడిని ఎక్కేసినట్టు. అటువంటి వ్యవస్థలో ఉన్నారు వాళ్ళు. ఆర్మీ ఎవరిని అనుకుంటే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేసుకుని, ఎవరిని కావాలంటే వాళ్ళని ఎమ్మెల్యే చేసుకుని, ఎంపీ చేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఆ లూప్ హోల్స్ ని అర్థం చేసుకున్నారు, దానికి తగ్గట్టుగా ఇచ్చేశారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే, ప్రజల దగ్గర వాళ్ళ ఉనికిని కాపాడాలంటే ఇండియాని బూచిగా చూపించాలి. సో మనం ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లం మనం అడ్రస్ చేయాలి. వాళ్ళకి అదే రేపైనా అడ్రస్ చేయాలి. ఇప్పటికే మనం 3 లక్షల మంది జనాభాని కోల్పోయాం. 3 లక్షల మంది దేశభక్తులను కోల్పోయాం, ప్రజలను కోల్పోయాం. మన యొక్క సైన్యం వేరేగా సైన్యానికి లేదా ఈ భద్రతా సభ్యులకి కానీ వీళ్ళందరూ పాపం చాలా మంది పోయారు, ప్రజలు పోయారు. సో దీన్ని మనం ఏంటంటే ఎక్కడికైనా ఒక చోట ఎక్కడో ఒక చోట దీన్ని ఇచ్చేయాలి. సో దానికి తగ్గట్టుగా స్ట్రక్చరల్ అది ఎలాంటి డెసిషన్ అనేది నాకు లక్ష్మణ్ గారు చెప్పినట్టు వాళ్ళ ముగ్గురు సిద్ధాస్తులు. ఎందుకంటే ఆయన పేరేంటి మన జయశంకర్ కానీ, తర్వాత డోవల్ గారితో నా పర్సనల్ గా పరిచయం కూడా ఉంది. ఆయన చాలా పవర్ఫుల్. ఆయన వ్యూహం ఎలా ఉంటుంది శాస్త్రి గారు? దావల్ గారు ఆయన చిన్నపిల్లాడిలో ఉంటారండి. ఆయనకి 77 or 78 years old. ఆయనకి చిన్నపిల్లాడిలో ఉంటాడు. ఆయన చాలా పవర్ఫుల్ థింకింగ్ అండ్ థాట్ ప్రాసెస్, పవర్ఫుల్ థింకింగ్. ఆయన మైండ్ ఎప్పుడు పనిచేస్తుంటుంది. బట్ ఎవ్రీథింగ్ ఈ నోస్. ఆయన ప్రతి చిన్న విషయం కూడా ఆయనకు తెలుసు. మనం ఏదో చెప్పాలనుకుని ఆత్రం పడ్డం కానీ ఆయనకి తెలియదు అనేది ఏమవుతుంది. ఆయనకు తెలుసు మనం వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, హోమ్ మినిస్టర్ అయినా సరే, ఏదో కొన్ని ఇన్సిడెంట్లు జరగకపోవడం అనేది ఉంటుంది, జరగడం ఉండదు, జరుగుతుంది. ఎందుకంటే ఆ లెక్కను చూసుకుంటే శ్రీలంకలో కూడా బాంబ్ బ్లాస్ట్ అయింది, ఆ లెక్కను చూస్తే ఢిల్లీలో చాలా బాంబ్ బ్లాస్ట్ అయింది, ఆ లెక్కను చూస్తే మహారాష్ట్రలో జరిగింది, ఎన్నో జరిగినాయి. అదే అంటున్నాను కదా, ఇది ఎన్నో జరిగినాయి. వాటి ఈవెన్ థాయిలాండ్ లో జరిగింది, ఫ్రాన్స్ లో జరిగింది, UK లో జరిగింది, US లో జరిగింది. సో ఇవన్నీ వీఆర్ ఆయన ఇప్పుడు మనం ఏంటంటే ఒక స్ట్రక్చరల్ గా నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ జరిగిన దాడి ఖండించాలి. ఈ జరిగిన దాడి యొక్క అదేంటంటే మనం మూలాల దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కడైతే ఏది కోల్పోయాం అక్కడే వెతుక్కోవాలి, అక్కడే దీన్ని సాధించాలి, అక్కడికి మనం తిరిగి వెళ్ళాలి. ఆ సత్తా సామర్థ్యం మన గవర్నమెంట్ దగ్గర ఉంది, మోడీ గారి దగ్గర పర్ఫెక్ట్ గా ఉంది. 100% ఆ సత్తాతో ఈసారి చాలా క్లియర్ గా వచ్చే జనరేషన్స్ కి ఇటువంటి సమస్య లేకుండా, వచ్చే జనరేషన్ కి హాయిగా ఊపిరి పీల్చుకుంటూ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు. ఇందులో ఒక నేవల్ ఆఫీసర్, ఆయన పాపం 8 రోజులు కూడా అవ్వలేదు ఆయన పెళ్ళి 8 రోజులు కూడా అవ్వలేదు, ఆయన్ని చంపేశారు. ఒక ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్, ఆయన్ని చంపేశారు. ఎంతో మందిని, వీళ్ళు వాళ్ళని చాలా మందిని. సో అందుచేత నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ప్రాణం తీసేయడం అంత ఈజీ అయిపోతాయి. మరి అలాంటి పరిస్థితి కరెక్ట్ కాదు. దానికి సమస్యకి సమాధానం మనం ఎట్టి పరిస్థితులను చెప్పి తీరాలి. చెప్పే విధానంలో ఇదేంటంటే మీరు ఎకనామిక్ గా అది కొలాప్స్ అయిపోతుందంటే అది మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో చూస్తున్నాం. మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ క్లోజ్ గా మనం మానిటర్ చేస్తున్నాం. రోజు మనకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది. ఎందుకంటే మీరు వెరీ సూన్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు తిరగబడిపోయి ఆ సైన్యాన్ని తరివేసి వాళ్ళు ఒక రోజు కలిసిపోతారు. అదే జరుగుతుంది. మనం పెద్దగా ఎఫర్ట్ చేయాలని నేను అనుకోను కూడా. సో ఇవన్నీ లెట్ us వెయిట్ ఫర్ అండ్ మీరు చాలా త్వరితగతినే కొన్ని విషయాలు వింటారు. ఢిల్లీలో మాకు కూడా తెలుసు జరుగుతున్నాయని. సో వెయిట్ ఫర్ ఇట్. మోస్ట్ లైక్లీ ఇట్ ఈస్ గుడ్. జేడి గారు చెప్పండి సార్, ఏంటి ఆర్థిక వ్యవస్థ చింద్రమైపోయే పరిస్థితి? కొని తెచ్చుకున్నారా? అంతే కదండి. అక్కడ గవర్నెన్స్ లేదు, ఏ విధమైన ఆర్థిక డిసిప్లిన్ లేదు, ఒక ప్రజాస్వామ్యం అన్న పేరు కానీ అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఎప్పుడు చూసినా కూడా ఆర్మీ వాళ్లే అక్కడ అధికారంలో ఉంటారు. ప్రస్తుతం ఉన్న ఆర్మీ జనరల్ మునీర్ కూడా ఎప్పుడెప్పుడు ఆ దేశాన్ని పాలించాలన్న ఉత్సాహంలో ఉండి అతను ప్రేలాపనలు కూడా అనేకవి చేస్తున్నాడు. అతను మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మునీర్. సో ఆయన కూడా కశ్మీర్ గురించి మళ్ళా సందర్భాన్ని వ్యక్తం చేస్తూ భారతదేశ 2 నేషన్ థియరీ గురించి కూడా మొన్న జరిగిన కాన్క్లేవ్ లో మాట్లాడాడు ఆయన. April 15 ఆయనకు యాక్చువల్ గా టర్మ్ ఎక్స్టెన్షన్ కావాలట, దానికోసం ప్రయత్నిస్తాడని కూడా చాలా మంది మాట్లాడుతున్నాడు. ఆయన టర్మ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళా ఆయన అపాయింట్మెంట్ అవడానికి ఈ విధంగా మళ్ళా కశ్మీర్ ను ముందుకు తెచ్చి మాట్లాడుతున్నాడు అన్నది కూడా ఆయన మీద వినిపిస్తున్న విమర్శలు. సో పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్, ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్. కాబట్టి అందులో ఏమీ లేదు. అందులో ఈ విధమైన మాటలు, తర్వాత కశ్మీర్ను ఉపయోగించుకొని ప్రజల యొక్క వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొట్టడం తప్ప అక్కడ స్టేట్ లో మిగిలింది ఏమీ లేదు.
కాబట్టి ఖచ్చితంగా భారతదేశం తగిన నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా ఈ టెర్రరిజం అన్నదానికి ఒక సమాప్తి పలికే విధంగా ఈసారి చర్యలు ఉంటాయని నేను కోరుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ వివి లక్ష్మణ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు. థ్యాంక్ యూ ఫారూక్ సిబ్లీ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టేషన్ టు 19 న్యూస్.